నువ్వు వేటికైనా అవ్వాలని డిసైడ్ అయ్యాక ఈ బర్గర్ లో పిజ్జాలో తింటే పొట్ట వస్తుంది కానీ మజిల్స్ పెరగవు. నీ మజిల్ పెరగాలి, నువ్వు వేసుకున్న టీ షర్ట్ టైట్ గా ఉండాలి అంటే ఫుడ్ తో పాటు ఈ హై ఫ్రీక్వెన్సీ వర్కౌట్ స్ప్లిట్ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు ఇక్కడ అందరూ ఈ స్ప్లిట్లు అంటారు? సింపుల్ లాజిక్ ఉంది ఇక్కడే. ఇప్పుడు నీ మజిల్ పెరగాలంటే దాన్ని నువ్వు వీక్ లో 2 times ట్రైన్ చేయాలి. అప్పుడే నీ బాడీ ఎనబాలిక్ స్టేజ్ లో ఉంటది. అందుకే ఈ బ్రో స్ప్లిట్ లాంటివి రోజుకి ఒక మజిల్ ని టార్గెట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టి నేను చెప్పే డబల్ ధమాకా రొటీన్ ని స్టార్ట్ చేయండి. మండే ట్యూస్డే పుష్, చెస్ట్ షోల్డర్ ట్రైసెప్ మొత్తం అన్ని పుషింగ్ మూమెంట్స్. ట్యూస్డే ఫ్రైడే ఫుల్ బ్యాక్ బైసెప్ యాప్స్, వెనస్డే సాటర్డే లెగ్స్ కంప్లీట్ లెగ్ ఫోకస్. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సండే మాత్రం రెస్ట్ అండ్ రికవరీ పక్కా ఉండాలి. రోజు ఏమేం మజిల్స్ చేయాలో చెప్పావు కానీ ఒక మజిల్ కి ఎన్నేసి వేరియేషన్ చేయాలో ఎన్నేసి రెప్స్ చేయాలో తెలియదంటే అందుకని కామెంట్ లో పిన్ చేసి పెట్టా, ఒకసారి చూడండి. బల్కింగ్ లో ఉన్నాం కదా అని వేరియేషన్స్ కానీ రెప్స్ కానీ ఎక్కువ కొట్టకండి. వెయిట్స్ మీద ఫోకస్ పెట్టి 1 rep వచ్చినా 2 reps వచ్చినా హెవీ వెయిట్ వేసి కొట్టండి. ప్రతి వీక్ వెయిట్ పెంచాలి. 2.5 kg అన్న 5 kg అన్న. దీంతో పాటు ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయండి. నువ్వు సండే మాత్రం రెస్ట్ పక్కా పెట్టుకోవాలి. మజిల్స్ జిమ్ లో కాదు రెస్ట్ లోనే గ్రో అవుతాయి.